ఇప్పుడు ఎదుగుతున్న పిల్లల్లో ఒక స్తనం చిన్నగా ఒక స్తనం పెద్దగా ఉండే సమస్యకు పరిష్కారం ఎలా? బ్రెస్ట్ ఏసిమెట్రీ, రీజన్స్ ఫర్ డిఫరెన్స్ ఇన్ బ్రెస్ట్ సైజ్, ఫిక్స్ అనీవెన్ బ్రెస్ట్, మేక్ బ్రెస్ట్ ఈక్వల్ ఇన్ సైజ్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ఇళ్లల్లో నిశ్శబ్దంగా ఉండిపోయే సమస్య. పిల్లలు అడగలేరు, తల్లిదండ్రులు ఎలా చెప్పాలో తెలియదు. అదే ఎదుగుతున్న వయస్సులో ఒక స్తనం చిన్నగా ఒక స్తనం పెద్దగా ఆలస్యంగా ఎదగడం. ముఖ్యంగా అమ్మాయిల్లో ఇది చాలా సాధారణమైన ఏదో తేడా ఉంది అనే భయం మొదలవుతుంది. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఎదుగుతున్న వయస్సులో శరీరం ఒకేసారి ఒకే వేగంతో అన్ని మార్పులు చెందదు. ప్రకృతిలో ఏ మొక్కను చూసినా ఒక కొమ్మ ముందుగా పెరుగుతుంది, ఇంకొక కొమ్మ వెనకపడుతుంది. మన శరీరం కూడా అలాగే. ముఖ్యంగా హార్మోన్లు పనిమొదలుపెట్టే వయస్సులో ఒకవైపు స్పందన ముందుగా కనిపించడం చాలా సాధారణం. చాలామంది అనుకుంటారు ఇదేదో లోపమని. కాదు, చాలామంది అమ్మాయిల్లో మొదట ఒక రొమ్ము కొంచెం పెద్దగా కనిపిస్తుంది. కొన్ని నెలలు, కొన్నిసార్లు 1-2 సంవత్సరాల వరకు కూడా తేడా కనిపించచ్చు. ఆ తర్వాత కాలక్రమంలో రెండూ దగ్గరగా మారిపోతాయి. ఇది సహజ ప్రక్రియ. నీకు ఏదో సమస్య ఉంది, ఇలా ఉండకూడదు అనే మాటలు అనుకోకుండా చెప్పేస్తే ఆ పిల్ల మనసులో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. శరీరంపై అపహాస్యం మొదలవుతుంది. ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పని. ముందుగా పిల్లతో మాట్లాడాలి, భయపెట్టకుండా. ఇది చాలామందికి జరిగేదే, నీ శరీరం ఇంకా ఎదుగుతున్న దశలో ఉంది అని నమ్మకం కలిగించాలి. ఇంట్లో ఎవరో ఒకరు ప్రశాంతంగా ఈ విషయం వివరించాలి. పిల్లకు గోప్యత అవసరం. బహిరంగంగా మాట్లాడటం వల్ల పిల్ల మరింత మూగపోతుంది. బట్టల విషయంలో జాగ్రత్తలు అవసరం. చాలా బిగుతుగా ఉండే దుస్తులు, తగిన మద్దతులేని లోదుస్తులు అసౌకర్యం కలిగిస్తాయి. వయసుకు తగిన, సౌకర్యంగా ఉండే దుస్తులు ఉపయోగించడం ముఖ్యం. ఇది ఎదుగుదలని మార్చదు కాని పిల్లకు నొప్పి, అసౌకర్యం రాకుండా చేస్తుంది. ఆహారం కూడా ఒక భాగమే. ఎదుగుతున్న వయసులో సరైన పోషకాహారం అవసరం. పాల పదార్థాలు, కూరగాయలు, పండ్లు, గింజలు, సరిపడా నిద్ర, ఇవన్నీ శరీరం సహజంగా ఎదగడానికి తోడ్పడతాయి. కాని ఒక్క ఆహారంతోనే ఆకారం మారిపోతుందని నమ్మకూడదు. అది అపోహ. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, ఇంటి చిట్కాలు, నూనెలు, మర్దనాలు ఇవి ఈ వయస్సులో అసలు అవసరం లేదు. ఇలా చేస్తే సమమవుతుంది అనే మాటలు నమ్మకూడదు. ఎదుగుతున్న శరీరంపై ఏ ప్రయోగాలు చేయకూడదు. ఇది చాలా సున్నితమైన దశ. అయితే ఎప్పుడు డాక్టర్ని కలవాలి? ఇదే ప్రశ్న ఎక్కువ మందికి ఉంటుంది. ఒకవైపు ఎదుగుదల చాలా ఎక్కువగా ఉండి ఇంకోవైపు చాలా కాలం మార్పు లేకపోతే, నొప్పి ఉంటే, గట్టిగా ముద్దలుగా అనిపిస్తే, చర్మం ఎర్రగా మారితే, లేదా పిల్లకు తీవ్ర మానసిక ఒత్తిడి ఉంటే అప్పుడు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. భయంతో కాదు, స్పష్టత కోసం. డాక్టర్ చూసి ఇది సాధారణమే అని చెప్పడం కూడా తల్లిదండ్రులకు, పిల్లలకు పెద్ద ఊరట. అవసరమైతే మాత్రమే పరీక్షలు చేస్తారు. చాలా సందర్భాల్లో ఏ మందులు కూడా అవసరముండవు. కాలమే పరిష్కారమవుతుంది. ఇక్కడ చివరిగా చెప్పాలనుకునే విషయం, మన శరీరం పుస్తకంలో ఉన్న బొమ్మలా ఉండదు. ప్రతి ఒక్కరి ఎదుగుదల వేరేలా ఉంటుంది. ఈ నిజాన్ని పిల్లలకు చిన్నప్పటినుంచే అర్థమయ్యేలా చేస్తే వాళ్లు తమ శరీరాన్ని గౌరవించడం నేర్చుకుంటారు. అదే అసలైన ఆరోగ్యం. ఇది లోపం కాదు, ఇది ఒక దశ. సరైన అవగాహన, సహనం, ప్రేమ ఉంటే చాలా సమస్యలు సమస్యలుగా కూడా అనిపించవు.